వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేలుగా విద్యారంగ సమస్యలు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. స్కాలర్షిప్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ విద్యార్థులు గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం అలాగే మిగిలిన విద్యార్థి సంఘాలు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు స్కాలర్షిప్లు మంజూరు కాక విద్యార్థులు అలాగే ఇక్కడ అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ చలో కలెక్టరేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు గత కొద్ది సంవత్సరాలుగా ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వాలు ఎట్లాంటి హామీలు ఇచ్చాయి, ప్రస్తుతానికి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఆ పరిస్థితులలో విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి హన్మకొండ కలెక్టరేట్ దగ్గర విద్యార్థులు ఒక నిరసన కార్యక్రమాలు భారీ ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి ఒకసారి మనం మాట్లాడదాం విద్యార్థి నాయకులతోటి. అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పింది. విద్యార్థులు రోడ్డు ఎక్కరన్నటువంటి మాట మీరు చెప్తున్నారు, కానీ విద్యార్థులు రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి సూటిగా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం సూటిగా చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చిన గద్దెనెక్కిల్లో రాష్ట్రంలో గత 2.5 సంవత్సరం ఉండాలి 3 సంవత్సరం ఉండాలి విద్యార్థులు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించాలని మేము అడుగుతున్నాము. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి సిగ్గుచేటు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎందుకు లేదని మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు సొంత బాలు లేవు, విద్యార్థులు అద్దబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజ్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు ప్రభుత్వ హాస్టళ్లకు సొంత బాలు లేవు, వారు కూడా రెంటెడ్ హాస్టల్ ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం పైన ఎలాంటి అవగాహన లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులు వాటర్ లేక, వాష్రూమ్స్ లేక, మరుగుదొడ్లు లేక, ట్యాక్స్ లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ ఎవరు కూడా స్పందించాం పాపన పోలేదు. గతంలో ప్రభుత్వం అట్లేసులో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే పెద్ద ఎత్తున విద్యారంగానికి విద్యార్థులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రంలో విద్యార్థులు అందరూ ఏకమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు యూనివర్సిటీలో ఓయూ కావచ్చు, కేయూ కావచ్చు, శాతవాహన కావచ్చు, పాలమూరు కావచ్చు కొన్ని యూనివర్సిటీల విద్యార్థులు దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత వచ్చింది. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యార్థి ఓట్లతోటి తుంగలతో కూడా ఖాయం. ఇప్పటికైనా కూడా అసెంబ్లీలో విద్యారంగ సమస్య పరిశీలించాలని మేము హెచ్చరిస్తున్నాం. ఓకే, దేశ భవిష్యత్తుకు విద్యార్థులే రేపు భవిష్యత్తుకు పునాది అని చెప్పి అంటారు. వాళ్ళే రేపు భవిష్యత్ ఆశాకిరణాలుగా ఉంటుంది. దేశ ప్రగతి పురోగమించాలంటే విద్యార్థులు నాణ్యమైనటువంటి ప్రమాణం ఉండాలి. ఇప్పటికే యూనివర్సిటీలు కూడా ఒక అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు కూడా అట్లే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుండి అది యూనివర్సిటీల వరకు అట్లాంటి పరిస్థితులు ఉన్నది. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక మంత్రి లేకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ ప్రభుత్వానికి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ ఉన్నటువంటి ప్రేమ ప్రభుత్వ విద్యారంగ సంస్థ లేదు. అందుకే ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఈ 2025 అకాడమిక్ ఇయర్ ఈ రాష్ట్రంలో కొన్ని వేల దాకా ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు మూతపడ్డాయి. పల్లెటూరులో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు అక్కడ ఉన్నటువంటి దగ్గర పట్ల ఉన్నటువంటి ఆ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ప్రభుత్వ మూతపడితే పట్టణాలకు చదువుకోవడం మీద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందాక మీరు చెప్పినాం, ఈ ప్రభుత్వానికి విద్యారంగం పైన విద్యాశాఖ పైన ఎలాంటి అవగాహన లేదు. ఈ విద్యాశాఖను కూడా రేవంత్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బడాబాబులో కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విధానంలో విచ్చలవిడిగా పరిమిస్తున్నారు. వేల లక్షల రూపాయల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కావచ్చు, ఆ స్కూల్స్ కాబట్టి పెట్టి విచ్చలవిడిగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల విద్యా సమస్యలు ఉన్నాయి. అందుకే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించలేదు. విద్యాశాఖ మీద ఎలాంటి అవగాహన లేదు. ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధానం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాయి. ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ 2 సంవత్సరాల పాలనలో ఈ ప్రభుత్వ విద్యారంగానికి ఏమో చేశారంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పరిపాలన లేదు విద్యారంగానికి. ఈ విద్యారంగాన్ని మొత్తంగా నాశనం చేస్తే ఈ రాష్ట్రంలో, దేశంలో ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు బలపడి చేద్దాం చూస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ దినదిన ప్రవర్ధమానంగా కాంపిటీషన్ కూడా విద్యారంగ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం పోను ఇంకా కార్యాచరణ కూడా మీరు ఇంకా ఇలా ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో 3 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. మరి ఏంది ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటున్నారు? ఇట్లాంటి సమస్యలు తీర్చకపోవడం వల్ల మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వానికి గండుకాలమని చెప్పచ్చు. ఎందుకంటే మొన్న చూడ రిజల్ట్లో ఇంటర్మీడియట్ కావచ్చు,
గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ ఒక్కొక్క విద్యార్థి టాప్ ర్యాంకులో పాస్ అయినారు. రాష్ట్ర వ్యాప్తంగా టాప్ ర్యాంకులో పాస్ అయితే ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ ఒక్కరు కూడా కనీసానికి 100 రూపాయలు పెట్టి కూడా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు పెట్టి కూడా ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కానీ ఓల్డింగ్ కానీ ఎక్కడ కూడా కట్టలేదు. కానీ ఇదే హన్మకొండ నగరంలో 100% ఉత్తీర్ణ సంఖ్య ఉండి 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కావచ్చు, డిగ్రీ కళాశాల విద్యార్థులు కావచ్చు, 100% ఉత్తీర్ణ సాధించినప్పటికీ ఒక్క విద్యార్థి ఫ్లెక్సీ కూడా అసలు కరపత్రం కూడా ఈ ప్రభుత్వ యజమానులు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయలేదు, ఎక్కడ కూడా పెట్టలేదు. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రభుత్వం ఎవరి పంచ నుండి ఎవరికి కొమ్ము కాసు ఎవరిని పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే హన్మకొండ నగరంలో పెద్ద హోల్డింగ్లు ప్రైవేట్ కార్పొరేట్ విధానంలో హోల్డింగ్లు పెద్ద ఉన్నాయి. ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా 1,00,000 రూపాయల్లో హోల్డింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వ విద్యార్థులు పూర్తి శాతం ఉత్తీర్ణ సాధించడం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలి అంటే దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విద్యారంగాన్ని తుంగులో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థులు కొమ్ము కాస్తూ వారి దగ్గర లక్షల కోట్ల రూపాయలు దండుకోవడమే ఈ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క పని. ఈ 3 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం కూలిపోవడం కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏంది దేశంలో రాష్ట్రం లేదు. అలాంటి రైతులు యూరియా బత్తల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు పార్టీగారి షాపులో కావచ్చు, ప్రభుత్వ షాపుల ముందు ఈరోజు పడిగావులు కాస్తున్నారు. అలాంటి రైతులతో మీరు పోలీసులతో కొట్టిస్తున్నారు. వారి శాపం మీకు తాగుతుంది, వారి పాపాలు మీకు తాగుతుంది, వారి శాపం ఊరికపోదు. ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్య పరిశీలించాలి, వారికి వెంటనే ఊరు అందజేసి రైతులకు మేలు చేయాలి. ఓకే, ప్రగతి పథంలో పక్క రాష్ట్రాలతోటి పోటీ పడి ముందుకు వెళ్లాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మిగులు బడ్జెట్ ఉండేది. కానీ వచ్చిన తర్వాత మాత్రం అనేక విద్యారంగ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ కళాశాలలు కూడా చిత్తశుద్ధి లేకపోవడము, వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రైవేటు కళాశాలకు వత్తాసు పలుకుతున్నట్టుగా తమకు అనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఏ సమస్య లేకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలు కళాశాలలు అన్నింటినీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలు ఎక్కడ అమలు కావడం లేదు. ప్రైవేటు కాలేజీలకు ప్రైవేటు కళాశాలలకు తొత్తుగా మారుతున్నటువంటి ఒక ఆందోళన మాత్రం విద్యార్థులు వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో మెరుగైనటువంటి ర్యాంకులు వస్తున్నప్పటికీ కూడా వారికి ఎంకరేజ్మెంట్ లేకపోవడము, అవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యలకు నిదర్శనం అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే దీన్ని ప్రస్తుతంగా పరిగణించాల్సినటువంటి అవసరం అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఇక తన దగ్గరనే ఉంచుకోకపోవడం, విద్యాశాఖను కూడా ఇక్కడ ఒక మంత్రి స్పెసిఫిక్గా ఏర్పాటు చేస్తే అనేక సమస్యలు డైరెక్ట్గా తనకే నేరుగా విన్నవించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే విద్యారంగ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విద్యారంగానికి ముఖ్యమంత్రి గారే కాకుండా ఒక స్పెసిఫిక్గా మంత్రిని ఏర్పాటు చేసి అన్ని రకాల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా హన్మకొండ కలెక్టరేట్ నుండి చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India Pakistan, download RTV Live app